వెల్కమ్ టు బీపీసీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు శాశ్వతం, సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్. వాడపల్లి వెంకన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వామ్యులైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధాని కోరారని, ఆయన కోరిక మేరకు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ఏది కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఏ పని చేసినా అది తాత్కాలికం. అట్లా కాకుండా ప్రజలు భాగస్వాములై మనందరం కలిసి చేస్తే అది శాశ్వతం. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే ప్రజలు భాగస్వాములైతే తప్ప ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తే, నేను గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. తప్పుడు ఆలోచనలు చేస్తే, తప్పుడు పనులు చేస్తే, ప్రజల్ని మభ్య పెడితే అది శాశ్వతం కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్ళు, స్వచ్ఛమైన కార్యాలయాలు, స్వచ్ఛమైన ప్రాంతాలు, అదేవిధంగా స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన ఆలోచన, ఇది నా కాన్సెప్టు. ఇది సాధించడానికే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, గ్రీన్ అంబాసిడర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు వారికి చెప్పాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించే దిశగా 3050 కోట్లతో అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళను ఇక్కడ ఉండి మేమొస్తే అంటూ బెదిరించే వారిని ఏం చేయాలనేది తన ప్రశ్న అని పవన్ వ్యాఖ్యానించారు. కిరాయి గ్యాంగ్లపై రాజకీయంగా చర్యలు తీసుకుంటే అప్పుడు జగన్ ఎక్కడ ఉంటారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి
రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము. భారత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం అద్భుతమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దేశంలో చరిత్ర సృష్టించింది ఏపీ. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలు పెట్టడం నిజంగా అద్భుతమన్నారు. జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మా మాధవ్ గారి నాయకత్వం, మా సత్యకుమార్ గారి నాయకత్వం నిజంగా గొప్ప కార్యక్రమం. మన ఈ అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతోని మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం, మహా అద్భుతం. ఎవరితో కాదు కూడా. ఇక సరే, ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి నివాళులు అర్పించి వారి యొక్క చరిత్రను చెప్పుకొని, ఎస్ నేను ఫలానా చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టా అని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్టిఫికేట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది ఆషామాషి కాదు. నేను పొగుడుతలేను. నేను మొన్న కార్యక్రమం చూసిన తర్వాత నేను ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న పరిస్థితిలో మాధవ్ గారు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం రావాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అరే, ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది. వాళ్ళ దేశంలో ఎక్కలేదు. మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు, సాధ్యం కాలేదు. ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం దేనికైనా తన ప్రాణాన్ని అర్పించమని చెప్పేటువంటి ఒక తపస్సు గల సంస్థ ఇలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో ప్రచారకగా జీవితాన్ని ప్రారంభించి దేశాన్ని నమ్ముకొని, ఈ దేశ ప్రజలు నమ్ముకొని ఒక డొక్కు స్కూటర్ మీద రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉన్న పరిసరాల్లోనే మహిళలపై నేరాలు 11% పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోంమంత్రి అనిత నివాసం ఉంటున్న విజయనగరం జిల్లాలో
గతంతో పోలిస్తే 19% నేరాలు మహిళలపై పెరిగాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి పోలీసులకు ఫోన్ చేస్తే 20 నిమిషాల వరకు ప్రమాద స్థలానికి చేరుకోవడం లేదని, అదే వైఎస్ జగన్ హయాంలో 2-3 నిమిషాల్లో మహిళల దగ్గరికి పోలీసులు చేరుకునేవారని తెలిపారు. మహిళలపై హత్యలు, లైంగిక దాడులు అధికంగా జరిగే ప్రాంతాలు అనే అంశంలో చంద్రబాబుకు ప్రపంచంలోనే నెంబర్ 1 అవార్డు ఇవ్వాలని కళ్యాణ్ తెలిపారు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని సన్ రైజింగ్ స్టేట్ గా మార్చుతామని చెప్పారు. కానీ ఈ రోజు ఈ 18 నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని క్రైమ్ రైజింగ్ స్టేట్ గా మార్చేశారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అత్యాచారాలు, హత్యలు, అలాగే భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము. అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది. ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు. అమిత్ షా గారు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సమయము నేషనల్ యావరేజు 18 నిమిషాలైతే ఏపీ యావరేజు 25.50 నిమిషాలు, అంటే ఇంచుమించు 26 నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారనమాట. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎంత దారుణంగా వీళ్ళ రెస్పాండ్ అయ్యే టైం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ మహిళలు కానీ 112కి ఫోన్ చేసి రక్షించండి, మేము ఆపదలో ఉన్నాము అని మొరపెట్టుకుంటే వాళ్ళు 26 నిమిషాల వరకు స్పందించట్లేదు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ధనుర్మాసం మొదటి శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో స్వామి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం అనంతపురం నగరంలో ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 3,80,000 పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ జిల్లాలకు చేరిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. ప్రతి ఎంపిక చేసిన పాఠశాల, వైద్య కేంద్రం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రధాన కూడలిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఈరోజు పల్స్ పోలియో క్యాంపెయిన్ భాగంగా ర్యాలీ అనంతపూర్ టౌన్లో చేయడం జరిగింది. 21వ తేదీ మనం ఇంటెన్సివ్గా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి పల్స్ పోలియో ఇవ్వాలి అని చెప్పి క్యాంపెయిన్ రూపంలో ఈ యాక్టివిటీ జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతాయి. సుమారుగా 3 లక్షల పిల్లల దాకా
టార్గెట్ చేస్తామని అనుకున్నాము. 3,80,000 వ్యాక్సిన్ డోసెస్ రెడీ చేయడం జరిగింది. ఇది కాకుండా దీని తర్వాత ఒకవేళ ఎవరైనా మిస్ అయిన కేసెస్ ఉన్నట్లయితే 22, 23వ తేదీ మాపప్ రౌండ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. 21వ తేదీ ప్రతి ఒక్క స్కూల్లో అంగన్వాడీలో అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అదేవిధంగా అంగన్వాడీస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏఎన్ఎం ఆధ్వర్యంలో టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్ని కూడా కన్సర్న్ పిహెచ్సిస్కి పంపించడం జరిగింది. కన్సర్న్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పర్టికులర్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా డిఆర్డిఏ కానీ డ్వామా డిపార్ట్మెంట్ అందరికీ కూడా లాస్ట్ ఒక వారం నుంచి వాళ్ళు ఎక్కడైతే విఓఏ మీటింగ్లు జరుగుతాయి, అదేవిధంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి, ఇలాంటివి అన్ని చోట్ల కూడా ఈ యొక్క పల్స్ పోలియో క్యాంపెయిన్కి సంబంధించి ఐఈసీ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదే కాకుండా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్ ద్వారా కూడా ఈ పల్స్ పోలియో క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ అందరికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో దానికి భాగంగా రేపు ఈ ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కర్టెన్ రైసర్గా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పర్టికులర్లీ ప్రెస్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ ఐఎన్పిఆర్ ద్వారా మీకు ఇస్తాము. దయచేసి అందరు కూడా వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగిస్తున్న అనంతపురం నగరపాలక సిబ్బంది వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను అనంతపురం నగరపాలక సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు మేరకు మేము తొలగిస్తున్నామని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారని సిబ్బంది చెప్పడంతో తెలుగుదేశం జనసేన పార్టీ ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా? నగర మేయర్ మహమ్మద్ వసీం ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు మేము ఎప్పుడూ తొలగించలేదు, ఆలోచన కూడా మాకు రాలేదు. కానీ ఇప్పుడు కొత్త పద్ధతిని తీసుకొస్తున్నారు. మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు తొలగిస్తున్నారు అర్థం కావటం లేదని నగర మేయర్ మహమ్మద్ రసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతమైతే ఊరుకోబోమని ఆయన కూటమి నాయకులను మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. వారి అభిమానులు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే అనంతపురం నగరంలో ఈరోజు కూటమి నాయకులు, అనంతపురం నగరానికి సంబంధించిన కొంతమంది కూటమి నాయకులు జీర్ణించుకోలేక ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యపరుస్తుందో కూడా ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఫ్లెక్సీల పైన గతంలో ఒక ఇష్యూ జరిగిన విషయం కూడా మేము కూడా దాన్ని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ ముందు ఎంపీ గారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఏదో జన్మదిన సందర్భంగా వాళ్ళ అభిమానులు వేసుకుంటారు, దానికి మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. అదేవిధంగా మొన్నటి రోజున వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు, మేము కూడా ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. జన్మదిన సందర్భంగా ఒకరోజు చేసుకుంటారు అభిమానులందరూ కూడా, మన తొలగిస్తారని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పకపోవడం కూడా ముందుకు వెళ్ళిన విషయం కూడా మీ అందరూ తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం నాయకులకి ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరందరూ కూడా వేసుకుంటే ఒక న్యాయం, ప్రతిపక్షంలో మేమున్న వారికి అపోజిషన్లో ఉన్న వారికి అందరూ కూడా వేసుకుంటే చట్టం ఇంకో న్యాయంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అధికారులు కూడా ఈరోజు ఏ విధంగా వీళ్ళు వివరిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. తొత్తులుగా మారిపోయినారు. తొత్తులుగా కూటమి నాయకులు ఏం చెప్తే అది వారి పని ఏది కరెక్ట్ ఉందో అది చేయకోకుండా తొత్తులుగా మారిపోయి అధికారులందరూ కూడా విధిస్తున్న కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, కాలం ఎప్పుడు కూడా ఒకటేలాగా ఉండదు. అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారులు మాత్రం ఏది న్యాయంగా ఉందో చట్టపరంగా ఉందో అది ముందుకు పోన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా కూడా కూటమి నాయకులకు వీళ్ళందరూ కూడా తత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియదు. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో అడ్మిషన్లు ప్రారంభం. విశాఖపట్నం డిసెంబర్ 20 దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థలో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. శనివారం సంస్థ ప్రతినిధులు నగరంలోని డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీలు, ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మక స్థాయి సంస్థ అని అన్నారు. ఇది డిజైన్, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ గా ఉద్భవించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఫ్యాషన్ రంగంలో యువకులు, విద్యార్థులు మంచి నాయకత్వ స్థానాలను చేపట్టడానికి నిపుణులను తాము అభివృద్ధి చేస్తామన్నారు.
తమ సంస్థకు దేశవ్యాప్తంగా 19 నెట్వర్క్ కేంద్రాలు ఉన్నాయన్నారు. తాము అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలతో గ్రాడ్యుయేషన్ స్థాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డాక్టోరల్ స్థాయి ప్రోగ్రాముల్లో వివిధ కోర్సులను అందిస్తున్నామన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పొందేందుకు రిజిస్ట్రేషన్ డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగుతాయన్నారు. 5,000 రూపాయలు లేట్ ఫీజుతో జనవరి 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు అప్లై చేయొచ్చన్నారు. పిహెచ్డి చేయాలనుకుంటే కనుక మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో పిహెచ్డి కూడా అప్లై చేయొచ్చండి. దీంట్లో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయన్నమాట. పిహెచ్డి చేసే వాళ్ళు ఫుల్ టైం వాళ్ళకి మా దగ్గర స్టైఫండ్ ఇస్తారు. అలాగే మా దగ్గర పోస్ట్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు. వీటన్నిటికీ కూడా ఇందాక మీడియా మిత్రులు అడిగినట్టు ఫీజు ఎక్కువ అంటే ఫీజు 3.5 lakhs per annum అండి. అంటే మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా సరే అదే రేంజ్లో, ఎన్ఐటి అనుకోండి అదే రేంజ్లో ఉంటాయన్నమాట. మెయిన్ మా దగ్గర ఏంటంటే ఫీ రీయింబర్స్మెంట్ సబ్సిడీ స్కీమ్ అని ఉందండి. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి రీయింబర్స్మెంట్ ఉంటుంది. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ 1.5 lakhs కన్నా తక్కువ ఉంటే 100% ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది. అలాగే 6.5 to 8 lakhs మధ్యలో ఉన్న వాళ్ళకి కనీసం 25% రిఫండ్ ఉంటుంది. ఇలా కాకుండా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. మా సంస్థ ఐఐటి ఐఎం ఎయిమ్స్ లాగా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అంటే మాది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అనమాట. సో ఐఐటి ఐఎం లాగే మా డిగ్రీలు మేమే ఇచ్చుకోవచ్చు. అండ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ కెన్ లాంచ్ అండి. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్. ఇందాక నేను చెప్పినట్టు ఎయిమ్స్, ఐఐటి ఐఎం ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ ఏరియాని ప్రమోట్ చేయడానికని ఉపయోగిస్తారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.